ఏ రాజకీయ పార్టీకైనా ఒక బలమైన సపోర్ట్ కావాలి. జనం నాడి తెలుసుకుని దిశను చూపించే దిక్సూచి కావాలి. అలాంటి వ్యక్తినే రాజకీయాల్లో వ్యూహకర్త అంటారు. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ ఎన్నికల్లోనూ, అంతకుముందు బీజేపీ, ఆ తరువాత బీహార్, తాజాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తనదైన వ్యూహం రచించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈయన నిర్ణయాల ఆధారంగానే ఏ పార్టీ అయినా గెలుపోటములకు దగ్గరవుతోందనేది కొందరి నమ్మకం. ఆ నమ్మకమే ఇప్పుడు జగన్ను అయోమయంలో పడేసింది. వాస్తవానికి ప్రశాంత్ ఒకప్పుడు అమిత్ షా తయారు చేసిన వ్యక్తి. ఈయన ఏం చేస్తారంటే, పార్టీని గెలిపించేందుకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వడంలో ఒక అధ్యయనం చేస్తారు. నియోజకవర్గాల్లో కులాలు ఏముంటాయి, కులాల్లో సమస్యలు ఏంటి, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సమస్యలు పరిష్కరించేందుకు ఎంత ఖర్చవుతుంది, వారి అవసరాలు తీర్చడానికి ఎలాంటి హామీలు ఇవ్వాలి, ఎటువంటి నినాదాలతో పార్టీ ముందుకు వెళ్ళాలి, అక్కడ ఎవరిని నాయకులుగా పెట్టాలి, ఎవరికి చరిష్మా ఉంది వంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. దాని ఆధారంగా పార్టీకి పలు సూచనలు, సలహాలు అందిస్తారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఆయన ఇలాంటి సూచనలే చేసి గెలుపుకు కారణమయ్యారనే ప్రచారం జరిగింది. దీంతో ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ గిరాకీ పెరిగింది. రాజకీయ పార్టీలన్నీ ఆయన వైపు చూడటం మొదలుపెట్టాయి. అయితే అలాంటి వ్యూహకర్తలు ప్రతి పార్టీకి అవసరమే. కానీ వీరిని ఒక సోర్సెస్ గా మాత్రమే ఉపయోగించుకుంటారు. ఫైనల్ గా నిర్ణయాలు తీసుకునేది మాత్రం పార్టీలే. ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో ఆటోమేటిక్ గా ప్రశాంత్ కిషోర్ కు హైప్ పెరిగిపోయింది. వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది. వాస్తవానికి అప్పుడు బీజేపీకి 31 సీట్లు వచ్చాయి, ఆప్కు 28 వచ్చాయి. అయితే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ఆమ్ ఆద్మీ ఎన్నికలకు వెళ్లడం, బీజేపీ ఓడిపోవడం జరిగింది. బీజేపీ కిరణ్ బేడీని తీసుకురావడంతో ఓటమి పాలైంది. అయితే ఆమ్ ఆద్మీకి అప్పుడు 67 సీట్లు వచ్చాయి. ఇందుకు కారణం ప్రశాంత్ కిషోరే అని అంతా భావించారు. ఆ తర్వాత ఆయనకు బీహార్ ఎన్నికల్లో చాయిస్ వచ్చింది. వాస్తవానికి బీహార్లో నితీష్ కుమార్ కూడా పెద్ద వ్యూహకర్తే. బీజేపీని దెబ్బతీయడానికి ఆయన ఎప్పుడో ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీ ఇతర పక్షాలన్నీ ఒక తాటిపైకి తీసుకువచ్చారు. అదే ఆయన గెలుపుకు కారణమైంది. అయితే ఇదంతా ప్రశాంత్ వల్లే జరిగిందనే ప్రచారం జరగడంతో ఆయన డిమాండ్ మరింత పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే, తాజాగా జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి సలహాలు ఇచ్చారు. నియోజకవర్గాల్లో ఎవరెవరిని అభ్యర్థులుగా నియమించాలనే దానిపైన, మోదీపై ఎలాంటి విమర్శలు చేయాలనే దానిపైన కూడా రాహుల్ గాంధీకి ఆయనే స్క్రిప్ట్ రెడీ చేశారు. ఎన్నికల ఉపన్యాసం, స్ట్రాటజీ మొత్తం ఆయన ప్లానింగ్ ప్రకారమే జరిగింది. అయితే ఆ వ్యూహం మొత్తం ఒక్కసారిగా బెడిసికొట్టింది. కాంగ్రెస్ ను ముంచడంతో పాటు సమాజ్వాదీ పార్టీని సైతం ముంచేశారు. అయితే ఇప్పుడు యూపీ ఎన్నికల తంతు ముగియడంతో ఆయన తదుపరి కార్యాచరణ వైసీపీ. ఇప్పటికే వైసీపీ ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. వాస్తవానికి జగన్ కూడా తెలివైన నాయకుడే. ఏపీలో ఏ నియోజకవర్గంలో ఏ కులానికి చెందిన ఓట్లు ఎన్ని ఉంటాయో, ఎక్కడ ఏ అభ్యర్థిని నియమించాలో జగన్ కు తెలుసు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా ఈ విషయంలో ఘనుడనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితిలో ప్రశాంత్ కిషోర్ వ్యూహం బెడిసి కొట్టడంతో యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ బొక్కబోర్లా పడింది. మరి ఇప్పుడు ఆయన్ను రంగంలోకి దించేందుకు జగన్ సాహసిస్తారా? యూపీ ఎన్నికల తర్వాత జగన్ పార్టీ తరఫున పని చేసేందుకు ప్రశాంత్ ఎప్పుడో ఓకే చెప్పారు. మరి ఇప్పుడు ఆయనతో పని చేయించుకునేందుకు జగన్ ఓకే చెప్తారా? ఇప్పుడు జగన్ శిబిరం నుంచి సైతం ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.